ఒక చట్టబద్ధమైన వ్యవస్థగా హైడ్రా ఏర్పడినప్పుడు, ఇప్పుడు గాజుల రామారావు దగ్గర ఏదో ఆక్రమించుకున్నారు ఎవరు, అయన్నీ కూలగొట్టాం అని చెప్తుంది. పేదల బస్తీ అని చెప్పి అటు కవిత, ఇటు ఈటెల వీళ్ళందరూ వెళ్ళటం. కాదు రౌడీ షీటర్లు అక్కడ భూములను ఆక్రమించుకుని ముందు ఒక చిన్న పాకేసి, ఆ తర్వాత కరెంటు బిల్లు కట్టి, ఆ తర్వాత దాన్ని నకిలీ పట్టాలతో అమ్ముతున్నారు. అట్లాంటి వాటిని మేము తీస్తున్నాం. రాష్ట్ర మొత్తం నగరం మొత్తం మీద చూస్తే ఒక 30% మేము తీసి ఇంకా తీయాల్సి ఉంది, తీస్తామని చెప్తున్నారు. అదే సందర్భంలో సకలం చెరువు గురించి ఏంటంటే అది నోటిఫికేషన్ రావాలి, మేము ముందు నోటిఫికేషన్ ఇచ్చాం, అది అయిపోయిన తర్వాత దాని సంగతి తెలుస్తాం అన్నటువంటి చెప్పుకొస్తున్నారు. కానీ ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే సకలం చెరువుది ఫాతిమా కాలేజీ వ్యవహారము చూడలేరు. అట్లాగే దొగ్గం చెరువు దగ్గర ఉన్నటువంటిది ఏంటి, స్వయంగా ముఖ్యమంత్రి సోదరుడికి సంబంధించినటువంటి అవన్నీ తేడా ఉన్నాయని నేను చెప్పింది. మరి అవి రెండు యాక్షన్ తీసుకోరు. ఇక్కడ పేదలకు సంబంధించి నిజం రైట్, ఓకే, వీళ్ళు చెప్పినట్టే నేను తప్పనను, అది నిజమని కూడా అంట. ఎందుకంటే మొన్న ఈ మధ్యన కాలువ ఏదైతే ఓపెన్ డ్రైన్ మీద వేసుకున్నటువంటి చట్టాల మీద కూడా అక్రమ చివరికి వాళ్ళు కొట్టుకుపోయి చచ్చిపోయారు కూడా కదా, అలాంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అలాంటి కబ్జాలు చాలా ఉన్నాయి హైదరాబాద్లో, నోడు. దాని మీద యాక్షన్ తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించాలా, లేదు వాళ్ళకి ముందుగా చెప్పాలా, అది పోని తప్పు వాడేమన్నా ఆక్రమించుకునేటప్పుడు చెప్తారా అని కూడా మాట్లాడచ్చు. వెరీ గుడ్, బాగానే ఉంది. ఇప్పుడు వీళ్ళు డబ్బులు ఇచ్చుకున్నారు అక్కడ, ఆ స్థలం గాజుల రామారావు దగ్గర డబ్బులు ఇచ్చుకున్నారు. ఎవరమ్మారు? వీళ్ళు చెప్పినట్టే ఏ రౌడీ షీటరో అమ్ముంటాడు, లేదా ఆ రౌడీ షీటర్ దగ్గర కొన్నోళ్ళు అమ్ముంటారు. మనం చేతనైతే ఏం చేయాలి? రౌడీ షీటర్ని లోపలేయాలిగా, రౌడీ షీటర్ చేత డబ్బులు వాళ్ళకి ఇప్పించాలి కదా పోనీ, లేదా పోనీ ఆ రౌడీ షీటర్లన్నా అరెస్ట్ చేయాలి కదా. వాళ్ళని వదిలేసి పేదల ఇళ్ళని పీకేస్తే దానివల్ల ప్రయోజనం ఏంటి? హైడ్రా వలన ఎవరైనా సరే గుండె మీద చెయ్యేసుకోవాలి ఒక కాలనీలో ప్లేస్ ఆక్యుపై చేసుకోవడానికి, ఇంకోటి. కానీ ఇప్పటిదాకా మధ్యతరగతి ఇళ్ళు కూల్ని, పేదల ఇళ్ళు కూల్ని కబ్జాలనీను, లేకపోతే అక్రమ నిర్మాణాలు, లేకపోతే ఎఫ్ఎస్ఎల్ లెవెల్. కానీ ఇలాంటి పెద్దవాళ్ళే అవ్వట్లేదు. ఇది జెన్యూన్ అవుతుందా? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోలేమా?